రైతు సోదరులకు స్వాగతం. కృష్ణమ్మ పరవళ్ళు తొక్కుతా ఉంది. ఆల్మట్టి డ్యాం నుంచి వరద కొనసాగుతూ ఉంది. తుంగభద్ర నుంచి కూడా పెద్ద ఎత్తున వరద శ్రీశైలం ప్రాజెక్టు చేరుతూ ఉంది. ఇప్పటికే కృష్ణానది మీద ప్రాజెక్టులు అన్నీ దాదాపుగా ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ దాకా మొత్తం గేట్లన్నీ లిఫ్ట్ చేశారు. ఇంకా వరద కొనసాగుతూ ఉంది. మరో 3 రోజుల పాటు ఈ వరద కంటిన్యూ అయ్యే అవకాశం స్పష్టంగా ఉంది. ఇక ఏ ప్రాజెక్టు నుంచి ఏ ప్రాజెక్టుకి ఎంత వరద వస్తూ ఉంది అనే వివరాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆల్మట్టి డ్యాంకి నిన్నటితో పోల్చుకుంటే వరద కొంచెం తగ్గింది. 1,73,000 క్యూసెక్ల వరద వస్తూ ఉంది. 1,80,000 నారాయణపూర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. 95 టీఎంసీల కెపాసిటీకి గాను దాదాపు 93 టీఎంసీలు ఆల్మట్టి డ్యాంలో ఉన్నాయి. ఇక నారాయణపూర్ మొత్తం కలిపిన ప్రజెంట్ నిల్వ సామర్థ్యం 29 టీఎంసీలు, 28 టీఎంసీలు ప్రాజెక్టులో ఉన్నాయి. వచ్చిన వాటర్ మొత్తాన్ని జూరాలకి 1,85,000 క్యూసెక్ల వరదని జూరాలకు రిలీజ్ చేశారు. ఆ జూరాల 12 టీఎంసీల కెపాసిటీ ఉంటే ఇప్పటికే 11 టీఎంసీలు ఉన్నాయి. 15 గేట్లు ఎత్తి 1,50,000 క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా ఒక 35,000 క్యూసెక్లు, మొత్తం మీద 1,85,000 క్యూసెక్లు శ్రీశైలం ప్రాజెక్టుగా రిలీజ్ చేశారు. తుంగభద్ర నుంచి కూడా వరద కొనసాగుతూ ఉంది. అది 105 టీఎంసీల కెపాసిటీ అయినా ఈ ఏడాది 80 టీఎంసీలు నిల్వ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఆడ 79 టీఎంసీలు ఉంది. 1,05,000 క్యూసెక్లు వరద వస్తూ ఉంది. మొత్తాన్ని సుంకేసుల మీదుగా శ్రీశైలం ప్రాజెక్టుగా రిలీజ్ చేశారు. మొత్తం మీద అటు కృష్ణానదిలో ఇటు తుంగభద్రలో శ్రీశైలం ప్రాజెక్టుకి 2,75,000 క్యూసెక్ల వరద చేరుతూ ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 8 గేట్లు ఎత్తివేయడం ద్వారా 2,00,000 క్యూసెక్లు, విద్యుత్ ఉత్పత్తి ద్వారా 68,000 క్యూసెక్లు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా ఒక 20,000 క్యూసెక్లు, హంద్రీనేవా ద్వారా 2,650 క్యూసెక్లు, అటువైపు తెలంగాణ వైపు ఆ కలవకుర్తి, భీమా, నెట్టెంపాడు ఈ ఇరిగేషన్ లిఫ్ట్ ఇరిగేషన్స్ ద్వారా ఒక 2,800 క్యూసెక్లు వినియోగం అవుతుంది. మొత్తం మీద శ్రీశైలం ప్రాజెక్టుకి 2,85,000 క్యూసెక్ల దాకా వరద ఇన్ఫ్లోస్ ఉంటే అవుట్ఫ్లోస్ కూడా 2,55,000 క్యూసెక్ల దాకా నాగార్జున సాగర్కి రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఒక 25,000 క్యూసెక్లు బ్యాక్ వాటర్లో వినియోగం అవుతా ఉంది. ఇక 885 అడుగుల కెపాసిటీకి గాను 883 అడుగులకు వరద చేరింది. 215 టీఎంసీల కెపాసిటీకి 208 టీఎంసీలు శ్రీశైలం ప్రాజెక్టులో ఉన్నాయి. నాగార్జున సాగర్ మనం పరిశీలించినట్లయితే నాగార్జున సాగర్కి శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 2,50,000 పైగా క్యూసెక్ల వరద వచ్చి చేరుతా ఉంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తిగా నిండిపోయింది. 590 అడుగుల కెపాసిటీకి గాను 587 అడుగులకు వరద చేరింది. ఇంకా పెద్దగా అక్కడ నిల్వ చేసే సామర్థ్యం లేదు. 312 టీఎంసీలకి 304 టీఎంసీలు వరద చేరింది. మొత్తం 20 గేట్లు లిఫ్ట్ చేశారు. నిన్నటి వరకు 26 గేట్లు లిఫ్ట్ చేశారు. ఈరోజు 20 గేట్లే లిఫ్ట్ చేసి పులిచింతల ప్రాజెక్టుకి దాదాపు 2,13,000 క్యూసెక్ల వరదను రిలీజ్ చేశారు. ఇక నాగార్జున సాగర్ ఎడమ కాలకు 8,000 క్యూసెక్లు, కుడి కాలకు 9,000 క్యూసెక్లు, మాదారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్కి 1,850 క్యూసెక్లు, వరద కాలకు 400 క్యూసెక్లు రిలీజ్ చేశారు. ఇక పులిచింత ప్రాజెక్టు కూడా నిండిపోయింది. 45 టీఎంసీల కెపాసిటీగా 43 టీఎంసీలు ఉంది. గేట్లన్నీ ఎత్తి ప్రకాశం బ్యారేజీకి 2,00,000 క్యూసెక్ల పైగా వరదను రిలీజ్ చేశారు. ప్రకాశం బ్యారేజీలో కూడా 90 గేట్లు ఎత్తి 2,36,000 క్యూసెక్ల వరదను సముద్రంలోకి రిలీజ్ చేశారు. రాబోయే 2-3 రోజుల్లో ఇక గేట్లు క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. వర్షం నమోదు కావడం లేదు. ఎగువ ప్రాంతాల నుంచి ఆల్మట్టి వైపు నుంచి వస్తున్న వరద తగ్గుతూ ఉంది. ఈ వరద పైనుంచి వస్తున్న వరద ఇంకా 2-3 రోజుల వరకు కొనసాగే అవకాశం ఉంది. ఆ తర్వాత భారత వాతావరణ శాఖ ఇచ్చే రిపోర్టు ఆధారంగా మనం మరిన్ని వివరాలతో మరో వీడియోలో కలుసుకుందాం.